అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారనే సమాచారంతో ఆపరేషన్ సంభవ్ ప్రారంభించామన్నారు అల్లూరు జిల్లా పోలీసులు. ఇందులో భాగంగానే 2 ఎన్కౌంటర్లలో 13 మంది హతమైనట్టు ప్రకటించారు. మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి భయాందోళన అవసరం లేదని అంటున్న ఆపరేషన్ సంభవ్కు ఓఎస్డీగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారి పంకజ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిన మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా 3 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ సంభవ్ విజయవంతమైందనక పోలీస్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇవాళ రంపచోడవరంలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, అదేవిధంగా ఇతర వివరాలు చెప్పేందుకు మనతో పాటు ఓఎస్డీ పంకజ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ మావోయిస్టుల రాకని మీరు ఎలా గుర్తించారు, అదేవిధంగా ఎక్కడి నుంచి వీళ్ళంతా వచ్చిన పరిస్థితి? మనకు స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ వచ్చింది బేస్డ్ ఆన్ మన ఇన్ఫార్మర్, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. సో దీని మీద మేము ఆపరేషన్ లాంచ్ చేసాము. అరౌండ్ 2 days బ్యాక్ ఆపరేషన్ లాంచ్ చేసాము. ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది అరౌండ్ 3 to 3 weeks నుండి. సో బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ ఇది ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో నిన్న టోటల్ 6 మావోయిస్ట్ న్యూట్రలైజ్ అయిపోయాడు. దీంట్లో పెద్ద లీడర్ మడివి హిడ్మా, అతని మీద అరౌండ్ 1.8 crore రివార్డ్స్ కూడా ఉంది. అండ్ ఇది కంటిన్యూషన్లో నిన్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత కొంతమంది పారిపోయారు. సో ఈ కంటిన్యూషన్లో మళ్ళీ మన పార్టీ ఫీల్డ్లో తిరుగుతున్నాయి. సో ఈరోజు సేమ్ ఆపరేషన్ సంభవ్ కంటిన్యూషన్లో ఈరోజు కూడా 7 మావోయిస్ట్ న్యూట్రలైజ్ అయిపోయాడు. దీంట్లో పెద్ద కేడర్ చెప్తే అంటే ట్యాక్ శంకర్, అతని పేరు ట్యాక్ శంకర్, ఎస్జెడ్సీఎం నా ఇన్ఛార్జ్ సిసిఎం, అతను చనిపోయాడు. దీంతో పాటు ఈ టోటల్ 7లో 4 మేల్ మావోయిస్ట్ అండ్ 3 ఫీమేల్ మావోయిస్ట్ ఉన్నారు. కొంతమందికి ఐడెంటిఫికేషన్ అయిపోయింది, కొంతమందికి ఇప్పుడు జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దియర్ ఫ్యామిలీ ఇన్పుట్స్ ఆర్ వీళ్ళతో పాటు పని చేసేవాళ్ళు ఒకసారి ఐడెంటిఫై చేస్తే దాన్ని మీడియాలో పెడతాము. పోస్ట్ మార్టం సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయండి ఇప్పుడు పూర్తయ్యే కోసం? పోస్ట్ మార్టం సంబంధించి చట్టం ప్రకారం ఏదైనా ప్రాసెస్ ఉంది అదే మొత్తం ఫాలో చేస్తాం. ఫ్యామిలీని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము. డాక్టర్స్ టీమ్ పోస్ట్ మార్టం చేస్తుంది, ఆల్రెడీ బాడీ షిఫ్ట్ అయిపోయింది. ఇంకా ఎలా చేయాలి అలాగే చేసేస్తాం యాజ్ పర్ లా ఓన్లీ. ఇంకా అగ్రనేతలు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తున్నారు. దేవిజీ లాంటి అగ్రనేతలు చేస్తున్నారు. మీరే ఇప్పటి వరకు కన్ఫర్మ్ సమాచారం ప్రకారం మన దగ్గర లేదు, కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, 2 పాసిబిలిటీ ఉన్నాయి. మనకు సమాచారం దొరికితే ఇమీడియట్గా మేము కూడా ఆపరేషన్ లాంచ్ చేస్తాం. ఈ ఎన్కౌంటర్ మీద మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకుని ప్రజా సంఘాలు కావచ్చు, ఈ వామపక్షాలు కానీ వీరంతా అన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? పోలీసు సారీ, ఎన్కౌంటర్ అనేది దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయంటే వాళ్ళు లొంగిపోవడానికి ట్రై చేసిన క్రమంలో ఎన్కౌంటర్ చేశారనేది కూడా ఒక ఆరోపణగా వస్తుంది. సరెండర్ చేయడానికి ఎవరైనా రావచ్చు. ఇప్పుడు కూడా మేము ఓపెన్గా చెప్తున్నాం, ఎస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కమ్ ఫర్ సరెండర్, మోస్ట్ వెల్కమ్. బట్ లొంగిపోవడానికి వచ్చారు, దీని తర్వాత ఎలా చేశారు, ఎలిగేషన్స్ యూ కెన్ పుట్ ఎలిగేషన్స్, మీరు పెట్టచ్చు ఎలిగేషన్స్. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎస్ సరెండర్ చేయాలి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సరే, హిడ్మాకి సంబంధించి ప్రధానంగా మీరు అసలు అతను ఇక్కడ షెల్టర్ తీసుకుంటారని మీరు అనుకున్నారా? అసలు దాని హిడ్మాకి సంబంధించి మీరు ఎలా ముందుకెళ్ళారు? మన బార్డర్ పక్కన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, అక్కడ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంది. అక్కడ కూడా క్యాంప్స్ ఆల్రెడీ ఓపెన్ అయింది, చాలా క్యాంప్స్, ఫోర్సెస్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి, ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో వీళ్ళు ప్రెషర్లో మేబీ అదే ఛాన్సెస్ మన ప్రాంతంలో వచ్చారు. సో మన ప్రాంతంలో ఇన్ఫార్మ్ దొరికితే మేము కూడా ఇక్కడ ఆపరేషన్ లాంచ్ చేసాము. అదే చాలా. ఈ ఆపరేషన్కి సంభవ్ అని ఎందుకు మీరు పేరు పెట్టారు? ఎస్, సంభవ్ అంటే కొంతమంది మాట్లాడారు ఈ పని ఇంపాసిబుల్ అంటే హిందీలో అసంభవ్. సో ఈ అసంభవ్ని సంభవ్ చేయడానికి ఆపరేషన్ పేరు సంభవ్ పెట్టాము. సరే, మారేడుమిల్లి అనేది అంటే టూరిస్ట్ స్పాట్గా ఉంది. ఇక్కడికి ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏదైనా వచ్చి టూరిస్టులు భయపడే అవకాశం ఉందా? పోలీస్ శాఖ నుంచి అలాంటి నో నీడ్ టు బీ ఎనీ ఫియర్. దేర్ ఇస్ అంటే భయంని రావడానికి అస్సలు అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేస్తాము. సో పబ్లిక్ మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, టూరిస్ట్ కూడా కాన్ఫిడెంట్గా తిరగచ్చు, నో ప్రాబ్లం. అదే మేము చూసుకుంటాం. ఇది పరిస్థితి పోలీసులు చెప్తుంది. ఈ ఏదైతే అసంభవం అనే నా మాటకి వ్యతిరేకంగా తాము ఈ ఆపరేషన్ని విజయవంతం చేసే సంభవం చేశామని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ షెల్టర్ తీసుకునేందుకు వచ్చిన క్రమంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఎన్కౌంటర్ జరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మారేడుమిల్లి ప్రముఖ టూరిస్ట్ ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చి పర్యాటకులు ఎలాంటి ఆందోళన చెందొద్దు, పూర్తి స్థాయిలో తాము రక్షణ కల్పిస్తామని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది 3 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ సంభవం సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన పరిస్థితి. ప్రసాద్, జీ న్యూస్, రంపచోడవరం నుంచి.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.